మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేసే డిమాండ్ ఒకటే. కేసీఆర్ గారి ఆలోచన ఇక్కడి నేత కార్మికులు ఆసాములు కావాలి, వర్కర్ ఓనర్ కావాలి, ఎన్ని రోజులు వేరే వాళ్ళ కింద పనిచేయాలి, మీరు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళుగా తయారు కావాలి, ఇక్కడి పరిశ్రమ విస్తరించాలి, సిరిసిల్ల కూడా ఒక తిరుపూర్ మాదిరిగా 1000 కోట్ల వస్త్ర ఉత్పత్తులను తయారు చేసే స్థాయికి చేరాలన్నది కేసీఆర్ గారి ఆలోచన. ఇవాళ వారి ఆలోచనకు అనుగుణంగానే అపారెల్ పార్కులో 2 పరిశ్రమలు మేమే తీసుకొచ్చాం. గ్రీన్ నీడిల్ అనే పరిశ్రమ, అక్కడ ఇవాళ తయారయ్యే ఉత్పత్తులు న్యూయార్క్ పోతా ఉన్నాయి. అట్లాగే పక్కనే ఉండే టెక్స్పోర్ట్ అనే పరిశ్రమ, అందులో కూడా ఇవాళ దాదాపు 2000 మంది మహిళా సోదరిమణులు పనిచేస్తా ఉన్నారు. మా ఆలోచన ఇక్కడ ఏముండే అంటే, ఇక్కడ దాదాపు కనీసం ఒక 1500 మంది మా నేత కార్మికులు ఆసాములు కావాలి. పక్కన అపారెల్ పార్కులో ఒక 25,000 మంది మా ఆడబిడ్డలకు ఉపాధి కలగాలని చెప్పి 200 ఎకరాల్లో ఇంత అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను సిరిసిల్ల శాసనసభ్యుడిగా మరి నేను డిమాండ్ చేస్తా ఉన్నా బీఆర్ఎస్ తరఫున, మీరు సంక్రాంతి లోపల ఈ వర్కర్ టు ఓనర్ అనే కార్యక్రమాన్ని వెంటనే, ఇప్పటికే 2 ఏళ్లు తాత్సారం చేసిండ్రు మీరు, 2 ఏళ్లు పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసినారు. ఇకనైనా మీ మొద్దు నిద్రల నుంచి బయటికి రండి, వెంటనే సంక్రాంతి లోపలే ఈ వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని స్టార్ట్ చేయాలి.